మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. అంటే హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని చూస్తే ఎన్నో దేవతలు కనిపిస్తూ ఉంటారు వివిధ రూపాల్లో. ఎందుకని హిందూ మతంలోనే ఇన్ని రూపాలు ఉన్నాయి? చాలామంది మేము ఇంగ్లీష్ చదువుతున్నాం, ఇంగ్లీష్ మాట్లాడతాం, అక్కడే ఆగుతున్నారు తప్ప దానికి తోడు భారతీయతని విమర్శించడమే తప్ప. ఒక్కసారి మీరు బైబిల్ చూడండి అమ్మా, ఇక్కడ దేవతలు ఎవరు లేరనుకుంటున్నారా మీరు? మరి నెల పేర్ల నెల ఎందుకు వచ్చాయమ్మా? రకరకాల పేర్లు. ఆఖరి ఫిబ్రవరి వచ్చింది, అలాంటి పండగే మనకి దసరాల్లో వస్తుంది. ఇక్కడ ఫిబ్రవరి ఎందుకు? దాని పెద్ద కథది ఉన్నాయమ్మా. మరి అక్లాస్ అంటారు, ఆ రాక్షసుడు భూమిలో ఎత్తాడు, మరి మనకే ఉన్నాడు అలాగా? ఏమని చెప్పాలి ఇవి? అమ్మా, ఇతర దేశాలను అవునని చెప్పి మనకు కాదనకండి, వాళ్ళకి ఉన్నాయి. కావాలంటే షేక్స్పియర్ నాటకాలు చదవండి, ఎంతమంది దేవతలు చూపిస్తారు, ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. మనకి ఏమిటంటే ముందు మనం ఆ విమర్శించుకోవడం మనకు అలవాటు. దేవతలు ఎన్ని కోట్లు అంటే 33 కోట్లు అన్నారు అని, కానీ ఇప్పుడు వాళ్ళు 33 పక్కన సున్నాలు వేసుకుంటూ పెడతారు. కోటి అంటే అర్థం అది కాదమ్మా. కోటి అంటే ర్యాంక్. పోలీస్ ఆఫీసర్ నక్షత్రాల గుర్తులు ఉంటాయి, వాటి ర్యాంక్ని బట్టి నక్షత్రం గుర్తు కారు మీద ఉంటుంది. అలాగే దేవతలు కూడా 33 రకాల దేవతలు వాళ్ళు. ఎవళ్ళు? ఏకాదశ రుద్రుడు, శివస్వరూపాలు 11 మంది. 12 ఆదిత్యులు, వాడు సూర్య భగవానుడు, ఆదిత్యుడు 12 మంది. అష్ట వసువులు, సంపదలిచ్చే వసువులు ఉన్నారే, వాళ్ళు 8 మంది. అశ్విని దేవతలు 2, నెంబర్లు కలపండి అమ్మా, 33. అందుకోసం వచ్చారు. ఆ రుద్రుల లోపల ఒక ఆయన పరమశివుడు, ఒక ఆయన వాయుదేవుడు. వాయుదేవుల్లో కూడా మళ్ళీ 7 రకాలు ఉన్నాయి. ఇలాగా మరుతో వైవిష, వాళ్ళంతా కూడా వైశ్య జాతికి చెందిన వాళ్ళు అంటుంది. కంగారు పడకండి, వైశ్యులు అంటే అన్నిట్లో చుచ్చుకుని వెళ్ళగలరు వాళ్ళు. అలాగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఇప్పుడు అర్థమైపోయింది. పేర్లు చెప్పాను కదా. వాయుదేవుడు ఏం చేస్తున్నాడు? లోపలికి వస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు, బయటికి పంపిస్తున్నాడు వాయుదేవుడు. అంతేకాదు మరి అగ్ని ఏం చేస్తాడండి? నాలుక మీద కూర్చున్నాడు, తింటున్న దాంట్లో దోషం ఉంటే వెరిగక్కుతున్నాడు, దోషం లేనిది లోపలికి పంపిస్తున్నాడే అగ్నిదేవుడు. మరి పరమశివుడు 11 రూపాయలు అన్నాం. ఆయన రూపం రుద్రాధ్యాయం చదవండి, ఆ 11 రూపాయలు ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుస్తుంది. అశ్విని దేవతలు ఎవళ్ళు? వాళ్ళు డాక్టర్లు, అశ్విని దేవతలు. ఒక ఆయన దగ్గర పాఠం చెప్పమని వెళ్ళారు పాపం. ఆయన రేపు రెండయ్య చెప్తా అన్నాడు. ఈ లోపల ఇంద్రుడు వచ్చి పాఠం చెప్తే నేను తలకాయ తీసేస్తా అన్నాడు ఆయన. ఎప్పటికీ మాకు షేర్లు తగ్గట్లేదు, యజ్ఞాల్లో వీళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తున్నాడు. వెళ్ళిపోయాడు. వీళ్ళు వచ్చారు, మీ గురుగారు అన్నారు, ఆయన చెప్తే తలకాయ తీస్తా అన్నాడు, చెప్పకపోతే మేము తలకాయ తీస్తా ఉన్నారు. ఇది ఎక్కడ కర్మరా బాబు? లేదండి, ఈ తలకాయ తీసి కొత్త తలకాయ పెడతాం, ప్లాస్టిక్ సర్జరీ. అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆ తలకాయ తీశాడు, మీ ఉద్యోగం తలకాయ. ఇది భారతంలో కదా. అంటే అశ్విని దేవతలు మనకి సంపదలు ఇచ్చేవాళ్ళు. అశ్విని అంటే గుర్రం కదా, అందుకని మన భారతీయ రాజవంచనం మీద 4 సింహాలు, కింద చక్రం, ఓ పక్కన గుర్రం, ఓ పక్కన ఇది ఎందుకండి? ఏం కంచగాడిది పెట్టచ్చు కదా. కాదు, గుర్రం అంటే మనలో ఉండే శక్తికి సంకేతం. గుర్రం నిలబడేటప్పుడు 3 కాళ్ళ మీదే నిలబడుతుంది, 4వ నేల కాంచదు. పరిగెత్తేటప్పుడు 4 కాళ్ళ మీద పెడుతుంది. నడిచేటప్పుడు 2 కాళ్ళు గాల్లో, 2 కాళ్ళు నేల మీద ఉంటాయి. అందుకనే మన శక్తికి హార్స్ పవర్, అందుకోసం వచ్చింది. అలాగే అశ్విని దేవతలు మనకి సంపదలు ఇస్తారు. వీళ్ళంతా అంటే మన శరీరం అంతా ఒకటే కదా, ఏ చీవలాగా ఇచ్చేయచ్చు కదా. మనకి నోరుట, కళ్ళుట, ముక్కుట, జీర్ణాశయంట, ఎపిగ్లాటిస్, ఇక్కడ 7 మార్గాలు కలుస్తాయి పాపం దాంట్లోనూ. అలాగా అక్కడి నుంచి రక్తనాళాలు. మరొకటి, దీన్ని రామాయణంలో అయోధ్య అని పేరు పెట్టారు ఈ శరీరానికి. భారతంలో హస్తినాపురం అని పేరు పెట్టారు. భాగవతంలో మధురా నగరం. ఇంకా బట్టతలవాడు కూడా అద్దం తోడగానే నువ్వెందుందా అంటాడు, మధురా. అలాంటిది. అంచేత దేవతలందరూ కూడా ఉట్టినే కొబ్బరికాయలు కొట్టించడం కాదు, మన శరీరంలో ఉండే రకరకాల పనులు చేసి తద్వారా క్షేమం కలిగించడానికి. ఒకడికి ప్రమోషన్ ఇవ్వలేదు, ఏమిటి అంటే ఆఫీసర్ అన్నట్ట, నువ్వు టెక్నీషియన్ అంట. అలాగా అండి, అయితే ఆఫీసులో అందరూ టెక్నీషియన్ పిలవచ్చు కదండి అన్నారు.
అంటే అర్థం ఏమిటి? శరీరంలో అందరూ ఉన్నారు, ఎవడి పని వాడు చెయ్యాలి వాడికి తగ్గట్టుగా. లేకపోతే అందరినీ ఒకటేనర్థం పోయిందే ఉంది. అందుకనే వేదం చెప్పిందన్నమాట, ఇన్ని అవయవాలు ఉండగా ఇవన్నీ ఎవరు చెప్పినట్టుంటే తెలిసినా అంటే పక్కన మనస్సు అన్నాడు, మనసు పక్కన అట్టే పెట్టు. ఇంకోటి ఉంది చిన్నది, అది తస్మాత్ ఆత్మ చక్షురన్వేతి, నడవాలంటే కంటిని అనుసరించి నడుస్తుంది శరీరము. అది చూసి అవునా కదా మనసు తెలుసుకుంటుంది. ఇలాగ ఐతరేయ ఉపనిషత్తు చాందోగ్యము చెప్పాయి. అంటే దేవతలందరూ కూడా ఒట్టి వృధా కాదు. అక్కడ వాళ్ళకు కూడా ఇతర దేశాల్లో కూడా అపోస్టల్, అట్లాస్, కుపిడ్ ఇలా వాళ్ళకి ఉన్నారు 5 మంది. అది ఎవరు చెప్పించుకో సరదాగాను. కుపిడ్ అంటే ఎవరు? మన్మధుడు. ఇక్కడ ఉన్న వాడికి ఉన్నాడు, అక్కడ వాళ్ళకి ఉన్నారు దేవతలు. ఆఖరికి ఫిబ్రవరి అనేది ఎందుకు వచ్చో తెలుసునా? ఆ రోజు వాడు తాగేసి గణాచారి అంటే చర్చిలోంచి బయట పరిగెడుతూ కొరడా పుచ్చుని ఇలా ఇలా కొట్టుకుంటూ పెడతాడు. ఈ కొరడా కొస ఎవరికైతే తగులుతుందో లేడీస్కి వాళ్ళు గర్భవతులు అవుతారు ఆ ఏడాది. వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ మంత్కి పేరు తెలిసిన మంత్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఫెర్టిలిటీ. మన దసరాల్లో చేసేలాంటిది అది. ఆ చివర ఉండే ముక్కకి పేరు ఫిబ్రువా, అందుకని ఆ నెల పేరు ఫిబ్రవరి. ఇదంతా ఎందుకు చెప్పాను? ఇతర మతాల్లో లేవిని దేవతలు నిజమే, వాళ్ళందరూ ఒక్కటే దేవుడు ఒకటే అనుకున్నారు. మనకి అదే చెప్పారమ్మా. ఏమని చెప్పారు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అది బ్రహ్మ అంటే 4 తరకాల వాడి కాదు, వీటన్నిటికీ కూడా. ఇంకా మనకు అర్థం కావడానికి గజేంద్ర మోక్షంలో ఓ చిన్న పద్యం ఉంది, అర్థమైపోతుంది మీకు, తిరగక్కల. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచీకటికి అవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు అతడు దండం పెడతా అన్నాడు. ఇప్పుడు బ్లాక్ హోల్ నుంచి వచ్చిందంటే కదా మన వాళ్ళు, అదే చెప్తున్నాడు. ఇవన్నీ పోయినా పైకి వెళ్ళేసరికి ఇంకోటి అది కూడా దాటిపోతే చిట్ట చివరికే అసలు మనిషి అన్నవాడే కనిపించడు ఎక్కడ కూడా. అలా ఒక చిన్న వెలుగు ఉంటుంది, ఆ వెలుగు భగవంతుడు, ఆయన నన్ను రక్షించాలన్నాడు. ఎంత అందమైన పద్యం అది. అలాగా మనకేమీ పర్వాలేదు. ఈ దేవతలను చేసినాం, ఇంట్లో అందరూ మగాళ్ళే, కానీ ఒకడు భర్త, ఒకడు నాన్న, ఒకడు మావయ్య. ఎందుకంటే తేడా ఎందుకంటే అందరూ మగాళ్ళే కదా, కుదరదు కదా. అది త్యాగరాజస్వామి కూడా వనితకు భాగసొమ్ములు మంగళసూత్రము తానవును అని అడిగారు ఆయన. అన్ని ఆభరణాలు ఇదంటే ఎలా కుదురుతుంది? మంగళసూత్రం పావలా ఎత్తే కట్ల కాసుల పేరు 2 లక్షలు, ఏది పోతే ఏడుస్తుంది స్త్రీ. అందుకని పరమాత్మ ఒక్కడే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అతని రూపాన్ని తెలుసుకోవడానికని మనకి ఇన్ని రూపాలు కల్పించారు. పిల్లాడు చంటి పిల్లాడిగా ఉండి పాలు తాగాలి, అమ్మ దగ్గరికి వెళ్తాడు. భయం వేస్తుంది, నాన్న తీసుకెళ్తాడు. స్కూల్కి వెళ్ళేప్పుడు అన్నయ్యో అక్క, ఇంతమంది వచ్చారు వాడికి, ఒకడే ఉన్నది ఒకడే. ఇలాగనమాట. అంచేత దేవతల్ని ఇప్పుడు తప్పు పట్టకండి. అందుకని దీన్ని కంచి పరమాచార్యుల వారు కూడా 1961లో ఒక ఉపన్యాసం చెప్తే దాన్ని భవంశ జర్నల్ వాళ్ళు ఇంగ్లీష్లో అనువాదం చేసి చాలా పబ్లిసిటీ వచ్చింది. వై సో మెనీ గాడ్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అని హెడ్డింగ్ పెట్టారు దానికి. అది సంగతి. స్వస్తి.